హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగుండండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. మేము ఇలా చేసుకుంటాము, అందుకని మేము పెడుతున్నాము. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, మేము ఇలా చేసుకుంటాము. చూడండి, ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత పెద్ద చేదు కాకరకాయ అయినా సరే ఇలాగని చేస్తే చేదు ఉండదు. చూసారు కదా ఎంత పెద్ద కాకరకాయలో. ఇవి నేను కొన్నవండి, మా చెట్లు కాకరకాయలు చెట్టు అయితే వేసి వచ్చింది, కానీ కాయలు పిందలు చాలా వేసాయి చెట్టు నిండా. కానీ అన్నీ పండిపోయాయి, చెట్టు కూడా చచ్చిపోయింది. ఎందువల్ల మాకు కాయలు కాయలేదు. ఇది మాత్రం బజార్లో కొనుక్కొచ్చాను. చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో. ఈ కత్తితో ఇదంతా ఈ పైవంతా చెక్కేస్తాను. చూసారా, ఇట్లా చెక్కేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసేసుకుంటాము. కాయలన్నీ ఇలా చెక్కేసుకోవాలి. క్లీన్ చేసేస్తాము. వీటిని ఇప్పుడు సన్నగా ముక్కలు చేసుకుంటాము. చూసారా, ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకుంటాం ముక్కలు. ఇలాగా సన్నగా కాకరకాయలు తరుక్కోవాలి సన్నగా. దీనిలోకి ఎర్రగడ్డలు అంతేను. తాలింపు పొడి వేసుకుంటాం లాస్ట్నే, కారపొడి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆన్ పెడతాము. ఇప్పుడు మాత్రం కొత్త పాన్ గుర్తుకొచ్చి పెట్టానండి, లేకపోతే మామూలు పాతదే పెట్టేసి ఉండేదాన్ని. గుర్తుకొచ్చింది అనమాట, ఓహో నా కొత్తది ఉంది కదా అని, అందుకని పెట్టాను. ఇప్పుడు ఇది హీట్ ఎక్కాలి. పాన్ వేడెక్కింది. ఇప్పుడు నూనె వేస్తాం. కొంచెం నూనె ఎక్కువ వేయాలి. చూసారు కదా, నూనెలోనే వాడుస్తాం కాబట్టి కాస్త నూనె ఎక్కువ వేయాలి. ఇప్పుడు దీనిలో చూడండి, ఆవాలు, మినపప్పు, కాస్త జీలకర్ర, అంతేను. చూసారు కదా, తెల్లగడ్డ వేస్తాము. తెల్లగడ్డ వేసాను. చూసారా, మంచి వాసన వస్తుంది మినపప్పు తెల్లగడ్డ వాడేసరికి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తాము. చూడండి, ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేదు తగ్గాలంటే. అందులో పొడుగు కాకరకాయలు చేదు ఎక్కువ ఉంటాయండి, చిన్న కాకరకాయలు అంత చేదు ఉండవు. అందుకని కాయలుగా మనం మసాలా పెట్టి గుత్తొంకాయలాగా చిన్న కాకరకాయలు చేసుకోవచ్చు ఫ్రై. కానీ ఈ పెద్ద కాకరకాయలు మాత్రం కాస్త చేదు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎర్రగడ్డలు మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ ఎర్రగా వాడాలి, ఎర్రదారుగా వచ్చేయాలి గోల్డ్ కలరు. అప్పుడు ఆ చేదుకి ఈ ఎర్రగడ్డ చంపేస్తుంది ఆ చేదుని. చూసారు కదా, బాగా వాడాలి ఎర్రగడ్డ. ఎర్రగడ్డ వాడుతుంది. ఇది కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు మామూలుగా మనం పెద్దగా ఉత్తది తినం కదా, పడేస్తుంటాం కదా కూరల్లో. ఇలాగ దేనిలో దానిలో వేస్తే కనీసం ఆ రసం అన్న దిగద్ది, కరివేపాకు రసము. ఆ రసం అన్న ఆకు దిగేదని మనం తినొచ్చు అన్న దాంతో నేను కొంచెం వేస్తాను. చూసారు కదా, ఇంకొంచెం వేగాలి. ఇంకొంచెం వేగితే అప్పుడు ఎర్రగా రావాలి, తెల్లగా ఉండకూడదు. ఎర్రగడ్డ ఎప్పుడు కూడా. కొంచెం వేగనిద్దాము. వాడిపోయాయి కదా, ఇప్పుడు కాకరకాయ వేసేస్తాము. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటాము. ఎర్రగడ్డ కాకరకాయ బాగా కలిస్తే ఉప్పు వేసుకుంటాం. కొంచెం వాడాక ఉప్పు వేద్దాం, ముందే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే తొందరగా వాడవు, మక్కవు అనమాట. అందుకని కాస్త ఉడకనిచ్చి నూనెలో అప్పుడు ఉప్పు వేసుకుంటాము. ఇట్లాగా మగ్గనిద్దాము. ఇప్పుడు వాడాయి చూసారు కదా, వాడాయి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం చిటికెడు పసుపు, ఇప్పుడు ఉప్పు, చూసారా. ఇప్పుడు బాగా కలుపుకుంటాము ఉప్పు పసుపు.
ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూద్దాము వాడిందేమో. ఉడికిపోయింది. ఇంకొంచెం వాడినిద్దాము. నెమ్ము ఉంది కదా, కొంచెం నెమ్ము పులుచుకుంటే అప్పుడు బాగుంటుంది. కానీ మీరు ఎన్నన్నానండి కాకరకాయ చేదు ఉండకూడదు అంటారు. కానీ అంతో ఇంత కొంచెమైనా చేదుండి తింటేనే మనం కడుపులో ఉన్న ఏదన్నా బాధని, కడుపు నొప్పి ఉన్నవాళ్ళు కానీ, లేదా ఏదన్నా నుల్లి పురుగులు ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఏదైనా మనకి ఔషధ గుణంగా కూడా పనిచేస్తుంది కాకరకాయ. అలాంటప్పుడు అసలు చేదే లేకుండా తినాలి అని చక్కెర బెల్లం వేసుకుంటాం కదా, అలా వేసుకోకూడదు. ఎంతో కొంచెమైనా చేదు తినాలి, అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది. అందుకని కొంచెం చేదుగా ఉండాలనే కోరుకుంటాను నేనైతేను. చాలామంది అబ్బా చేదు అంటారు. ఒక్కరో కూడా చేదు తినకపోతే దేనికండి, మనం కొంచెమైనా చేదు తినాలి, అప్పుడే మన ఆరోగ్యానికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తాము. చూసారా, సరిపోయిందండి ఉప్పు అంతా. ఇంకా కాస్త నిమ్ము ఉంది, ఆ నిమ్ము కనిపిల్ చేసుకుంటే అప్పుడు మనం ఎండిమిరపకాయ తెల్లగడ్డ అంతే. ఇంక నేనేమి శనగపప్పులు అవేమి వేయను. ఎండిమిరపకాయ తెల్లగడ్డ కొట్టిందే వేస్తాను అంతేను. మా అమ్మ ఇలాగ చేసేది, అందుకే నేను కూడా ఇట్లాగే చేస్తాను. చూసారు కదా, కొంచెం వాడినిద్దాము, మూత పెడదాము. చూడండి, ఇదిగో ఎండుమిరపకాయ పొడి. నేను ఎప్పుడు పొడి కొట్టుకుంటానని మొన్న వీడియోలో చెప్పాను కదా, ఎండుమిరపకాయలు పొడి కొట్టు పెట్టుకుంటానని. ఎందుకంటే ఆకుకూరలలో, పుల్లగూరలలో అట్లా వేసేటప్పుడు ఎండుమిరపకాయలు గిల్లేయను. ఎందుకంటే అవి తినేటప్పుడు మళ్ళీ ఆ మిరపకాయలన్నీ తీసుకుంటూ ఉండాలి. అందుకని నేను ఇప్పుడు ఇలా పొడేసి పెట్టుకుంటాను ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఆ పొడిలో ఇదిగో తెల్లగడ్డ అంతే, ఇది దంచి దానిలో చల్లుతాను అంతే, ఇంకేం వేయను. దంచుకునేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారా, ఉడికిపోయింది, చాలా బాగుంది. అసలు ఇప్పుడే బాగుంది, కారపొడి వేయకముందే. చూస్తున్నారు కదా, చూడండి. ఉప్పు కానీ మినపప్పుకి తెల్లగడ్డకి సూపర్గా ఉందండి. అసలు ఇదే వస్తే అన్నంలో కలుపుకొని తినేయచ్చు, కూరలు కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం కారం వేయాలి కాబట్టి వేస్తున్నాను. ఇదిగో తెల్లగడ్డ కారం, చూసారు కదా. నేను చెప్పడం కాదండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఉత్త అన్నం దీంతోనే అన్నం తినేస్తారు, ఇంకా కూరలు కూడా అవసరం లేదు. అంత బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా అసలు ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నం తిందామని ఉంది నాకు, అంత బాగుంది. చూసారు కదా, బాగా అయిపోయింది. ఒక్క నిమిషం పాటు కారపొడి బాగా దానికి పట్టాలి కాబట్టి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు పెడదాము, అంతేను. అయిపోయింది కాకరకాయ తాలింపు. చూసారు కదా, ఈరోజు నేను ఆకుకూర పుల్లగూర చేశాను. మన వీడియో పెట్టాను కదా ఆకుకూర పుల్లగూర, ఆ ఆకుకూర పుల్లగూర చేశాను. ఆ ఆకుకూర మాకు గార్డెన్లో వస్తుంది, మా గార్డెన్లో ఆకుకూరలు వేస్తున్నాను కదా, నేను 7 రకాల ఆకుకూరలు వేస్తున్నాను. అవి వస్తున్నాయి, కనీసం వారానికి 2 సార్లు ఆకుకూరే వండుకుంటున్నాం మేము. ఈరోజు కూడా నేను ఆకుకూరే చేశాను. ఆకుకూర పుల్లగూరలోకి కాకరకాయ తాలింపు చేస్తున్నాను కాబట్టి మీకు చూపిద్దామని కాకరకాయ తాలింపు చూపిస్తున్నాను. చూసారా, ఇప్పుడు మాకు ఆకుకూర పుల్లగూరలోకి కాకరకాయ తాలింపు, అలాగే పిల్లలకి అప్పడాలు, ఉప్పు మిరపకాయలు వేపాను. ఈరోజు మా వంట అండి ఇది. మీరు కూడా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. చూస్తారు కదా, బౌల్లో తీసేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, కాకరకాయ తాలింపు చూసారా అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు నాకు కాకరకాయ తాలింపు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఎక్కడికన్నా మా ఊరికి వెళ్తే, మా ఊర్లకి ఎవరి దగ్గరికన్నా వెళ్తే బంధువుల దగ్గరికి, వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఏమన్నా చికెను, మటను, చేపలు అలా చేస్తారన్న దాంతో వద్దు, నాకు రసము కాకరకాయ తాలింపు కావాలని అడుగుతాను. నేను వాళ్ళకి ముందుగానే చెప్పేస్తాను, నాకు కాకరకాయ తాలింపు రసం చేసి పెట్టండి అని. అంత ఇష్టం నాకు కాకరకాయ తాలింపు అంటే. చూసారా, చాలా బాగుంది టేస్ట్. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ తాలింపు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఉత్త అన్నం దీంతోనే ఉత్త అన్నం తినేయచ్చు మనము, అంత బాగుంటుంది. చూసారా, చూడండి, సూపర్గా ఉందండి. అలాగే నేను ఈరోజు అంటే మొన్న వీడియో పెట్టాను కదా పుల్లగూర, దానిలో కాంబినేషన్ అనమాట ఈరోజు కాకరకాయ తాలింపు చేశాను నేను. రండి, ఆకుకూర పుల్లగూర చేశాను దానిలోకి అనమాట. ఇది ఎంతో ఇష్టమైన కాకరకాయ తాలింపు. అదిగోండి ఆకుకూర పుల్లగూర, చూసారు కదా. ఆకుకూర పుల్లగూరలోకి కాకరకాయ తాలింపు, అప్పడాలు, ఉప్పు మిరపకాయలు. ఈరోజు మా ఇంట్లో కూరలండి.
ఇవి ఎందుకంటే అసలు ఇంకొక విషయం కూడా అండి, మీకు మొన్న చెప్పని మర్చిపోయే వీడియోలో, ఎప్పుడైనా ఇలాగ అప్పడాలు వేపుకునేటప్పుడు నూనెలో ఫస్ట్ నూనె పోసినప్పుడు ముందు ఉప్పు మిరపకాయలు ఉంటే వేపుకొని ఆ ఏపి తీసేశాక ఆ నూనెలో కానీ అప్పడాలు వేపితే అప్పడాలకు కూడా ఈ ఉప్పు మిరపకాయల టేస్ట్ వస్తుంది. ఈ కారము ఈ ఉప్పు అంతా దీని అప్పడాలకు పట్టి చాలా బాగుంటాయి అప్పడాలు. మీరు కూడా ఉడియాలైనా సరే అప్పడాలైనా సరే మీరు ముందు వేపుకునేటప్పుడు కొన్ని కానీ ఉప్పు మిరపకాయలు వేపి ఆ నూనెలో కానీ అప్పడాలు వేపితే చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారు కదా 3 కాంబినేషను. ఇది అసలు ఇది చూస్తున్నారు కదా, చూసారా? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. మీ అందరు ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.